బట్టలని బాగా ఉతికావా ఏదో ముంచి ఆరేస్తున్నావా? దళారీ పనులంటే నాకు గిట్టవు. నాకు అలవాట్లేదు అమ్మగారు. ఏమో ఇందాక నువ్వు తోమించిన అంటగిళ్ళు పూర్తిగా వదలలేదు. అలాగా, మరొకసారి వేయండి అమ్మగారు, బాగా తోమిస్తాను. అక్కర్లేదులే, రేపటి నుంచి కాస్త బాగా తోము. అమ్మగారు, ఏమీ అనుకోకుండా ఒక 100 రూపాయలు అప్పుగా ఇప్పించండి. ఏమిటి 100 రూపాయలప్ప? నేనేమైనా వెరిదని అనుకున్నావా? ఇస్తే తల్లగా తారుకుని రేపటి నుంచి మాయమైపోతావనేగా. కల్లో కూడా నాకు ఆ ఉద్దేశం లేదండి. పోనీ ఈ బంగారు గజులు మీ దగ్గర తాకట్టుగా ఉంచుకోండి. ఊళ్ళో కొట్లకు వెళ్ళలేక మిమ్మల్ని ఎంతగా అడుగుతున్నాను. ఈ ఒక్క సహాయం చేసి పెట్టండి. అయినా అంత డబ్బు నీకెందుకు ఇప్పుడు? ఇంట్లో కొన్ని సరుకులు కావాలి. పైగా కాన్వెంట్ లో చదువుతున్న మా 2 అబ్బాయిలకి జీతాలు కట్టాలి. ఏమిటి కాయమంతా చదివిస్తున్నావా? తినడానికి తిండి లేదు కానీ మీసాలకు సంపంగి నూనె అన్నట్టుంది. నాకు తిండి లేకపోయినా నేనేమైపోయినా పర్వాలేదండి. నా పిల్లలు మంచి చదువులు చదవాలి, ఎంతో వృద్ధిలోకి రావాలి. అప్పుడు మీరన్నట్టు మా జీవితాలకు వాళ్లే సంపెంగలవుతారండి.